ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనుస్సు రాశివారికి సంబంధించిన 2026 జాన్యువరి 27 మంగళవారం, 28 బుధవారం, 29 గురువారం, 30 శుక్రవారం రాశిఫలాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే మార్పులు, దేవుడు మీకు పంపుతున్న సంకేతాలు, కష్టాల నుంచి బయటపడే మార్గాలు వివరంగా చెప్పబోతున్నాం. మీ మనసుకు ధైర్యం, ఆశ, శాంతి కలిగేలా ఈ రాశిఫలాలు ఉంటాయి. చివరి వరకు వీడియో చూడండి. మీకోసమే ఈ సందేశం. ఇప్పటికీ చూస్తూ సబ్స్క్రైబ్ చేయనివారు దయచేసి గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా సేవకు బలంగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి. భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని వ్రాయండి. ఈ కాలంలో ధనుస్సు రాశిపై ప్రధానంగా గురు, శని ప్రభావం ఎక్కువగా ఉంది. గురు మీ రాశికి సహజకారకుడు కావడం వల్ల మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఒక గట్టి ఉద్దేశంతోనే జరుగుతోంది. మీరెదుర్కొన్న ఆలస్యం, అడ్డంకులు, ఫలితం రాని ప్రయత్నాలు అన్నీ గురు మీలో ఓర్పు, లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక బలం పెంచేందుకు చేసిన ఏర్పాట్లే. శని ప్రభావం వల్ల మీ జీవితంలో కఠిన అనుభవాలు వచ్చాయి. శని ఎప్పుడూ నేరుగా దెబ్బకొట్టడు, కాని నెమ్మదిగా మన ఆత్మను పరీక్షిస్తాడు. మీరు నిజాయితీగా ఉన్నారా, బాధ్యతలను తప్పించుకుంటున్నారా, ఇతరులను బాధపెట్టారా అనే విషయాలను శని చూస్తాడు. ధనుస్సు రాశివారు ఈ పరీక్షల్లో ఎక్కువ భాగం ఉత్తీర్ణులే అయ్యారు. అందుకే ఇప్పుడు శని కఠినత తగ్గి ఫలితాల దశకు మారుతోంది. ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావం వల్ల ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఎవరికీ చెప్పుకోకుండా చేసిన సహాయాలు ఇప్పుడు మీ జీవితంలో రక్షణగా మారుతున్నాయి. కొన్ని సమస్యలు తానుగా పరిష్కారమైనట్టు అనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ అనుగ్రహం. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఎంత భరించగలిగితే అంత భరించిన తర్వాత దైవం జోక్యం చేసుకునే సమయం. ధనుస్సు రాశివారికి ఇప్పుడు అదే సమయం మొదలవుతోంది. మీరు చాలా కాలంగా బాధపడినా దేవుడిపై నమ్మకం విడిచిపెట్టలేదు. అదే మీకు పెద్ద రక్షణగా మారింది. ఈ కాలంలో దైవం నేరుగా మాట్లాడదు, కానీ సంకేతాల రూపంలో మార్గం చూపిస్తుంది. ఈ సంకేతాలు చిన్నగా కనిపించినా వాటి అర్థం చాలా పెద్దది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ జీవితంలో మార్పు మొదలైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ 5 సంకేతాలు ఒకేసారి రావు, ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితాన్ని మెల్లగా కొత్త దారిలో నడిపిస్తాయి. ఈ సంకేతాలు కనిపించడమంటే మీ కష్టకాలం ముగింపు దశలోకి వచ్చిందని అర్థం. మొదటి సంకేతం చాలా లోతైనది. ఏ కారణం లేకుండా మనసు కాస్త తేలికగా అనిపించడం, గతంలో అదే పరిస్థితిలో ఉన్నా ఇప్పుడంతగా బాధ కలగకపోవడం, ఇది మీలో అంతరంగ శాంతి మొదలవుతున్న సూచన. ఇది బయట పరిస్థితులు మారినందువల్ల కాదు, మీలో మార్పు వచ్చినందువల్ల. ఈ సమయంలో భక్తి పెరుగుతుంది. దేవుడి పేరు వినగానే మనసు నిండినట్టు అనిపిస్తుంది. ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది, జపం చెయ్యాలని, నిశ్శబ్దంగా కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవం మీ మనసును శుభ్రం చేస్తున్న ప్రక్రియ. ఈ సంకేతం వచ్చిన వారికి భయాలు తగ్గుతాయి, భవిష్యత్తుపై అనవసర ఆలోచనలు తగ్గుతాయి. ఎంత కష్టమున్నా ఏదో ఒక దారి వస్తుంది అనే నమ్మకం లోపలే పుట్టుకొస్తుంది. ఇదే రాబోయే మార్పులకి పునాది. రెండో సంకేతం చాలా మృదువైనది. చిన్న విషయాల్లో ఆనందం కలగడం, ఒక మంచి మాట, ఒక అనుకోని కాల్, ఒక చిన్న విజయమే అయినా మనసు నిండిపోవడం. గతంలో అలాంటి విషయాలను మీరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అవే మీకు బలమిస్తాయి. కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు కూడా ఎదురవుతాయి. మీరు ఊహించని విధంగా ఒక పని సులభంగా పూర్తి కావడం, ఎక్కడో ఆగిపోతుందని అనుకున్న విషయం చివరి క్షణంలో కుదిరిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికం అనిపించినా ఇవి దైవ సంకేతాలే. ఈ సంకేతం వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవే పెద్ద సంతోషానికి ముందస్తు సూచనలు. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటారో అంత వేగంగా మంచి మార్పులు వస్తాయి. మూడవ సంకేతం చాలా కీలకం. మీరు సహాయం కోరని సమయంలో కూడా అనుకోని వ్యక్తి ద్వారా సహాయం రావడం. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు, కానీ మీకు అవసరమైనప్పుడు ఎవ్వరూ లేరనే భావన కలిగింది. ఇప్పుడు అదే పరిస్థితి మారబోతోంది. ఈ సహాయం డబ్బు రూపంలోనే రావాల్సిన అవసరం లేదు. ఒక మంచి సలహా, ఒక పరిచయం, ఒక అవకాశం కూడా సహాయమే. ముఖ్యంగా మీరు ఒంటరిగా లేరనే భావన కలిగించే సంఘటన జరుగుతుంది. అది మీ మనసుకు చాలా పెద్ద ఊరట ఇస్తుంది. ఈ సంకేతం వచ్చిన తర్వాత మీలో ఆశ మళ్లీ బలపడుతుంది. ఇకపై జీవితాన్ని భయంతో కాకుండా నమ్మకంతో చూడడం మొదలవుతుంది. ఇదే నిజమైన మార్పు. 4వ దైవ సంకేతం చాలా సూక్ష్మంగా ప్రారంభమవుతుంది. పెద్ద మార్పు ఒక్కసారిగా కనిపించదు, కాని గతంలో రోజూ ఎదురైన సమస్యలు ఇప్పుడు అంతగా వేధించవు.
ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన పనులు ఇప్పుడు కాస్త సులభంగా జరుగుతాయి. ఇదే పరిస్థితుల మార్పుకు మొదటి అడుగు. ధనుస్సు రాశివారు చాలా కాలంగా ఒకే సమస్యను మోస్తూ వచ్చారు. అదే సమస్య ఇప్పుడు తన తీవ్రతను తగ్గిస్తుంది. అది కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థికం కావచ్చు. సమస్య పూర్తిగా తొలగిపోకపోయినా మీ మీదున్న ఒత్తిడి మాత్రం తగ్గుతుంది. ఇవి దైవకృపకు స్పష్టమైన సంకేతం. ఈ దశలో ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. గతంలో ప్రతిదానినీ భయంతో చూసిన మీరు ఇప్పుడు పరిష్కారం దిశగా ఆలోచించడం మొదలుపెడతారు. ఇది బయట పరిస్థితుల కంటే లోపల జరిగే మార్పు. ఇదే నిజమైన శక్తి. 5వ సంకేతం వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. భవిష్యత్తు గురించి భయం కంటే ఆసక్తి ఎక్కువగా అనిపిస్తుంది. గతంలో ఎన్నో ప్రయత్నాలు విఫలమైనా ఇప్పుడు మళ్లీ ప్రయత్నించాలనే ధైర్యం వస్తుంది. ఇదే బంగారు కాలానికి ముందస్తు సంకేతం. ఈ సమయంలో కొన్ని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. అవి పెద్దవిగా కనిపించకపోవచ్చు, కానీ వాటి లోతు చాలా ఎక్కువ. మీరు ఆ అవకాశాన్ని పట్టుకుంటే రాబోయే నెలల్లో మీ జీవితం దిశ మార్చుకుంటుంది. ఇది విధి మీకిచ్చే రెండవ అవకాశం. ఈ సంకేతం వచ్చిన వారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకూ జరిగిన ప్రతి కష్టం వృధా కాలేదని, ప్రతి కన్నీడు ఒక పాఠం నేర్పిందని. ఈ అవగాహన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ధనుస్సు రాశివారి ప్రేమ జీవితం గతంలో చాలా ఒత్తిడిగా మారింది. అర్థంకాని మౌనం, అనుమానాలు, దూరం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. మీరు ప్రేమను నిజంగా ఇచ్చినా ఎదుటివారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దీనివల్ల మీరు లోపలే బాధపడ్డారు. ఈ కాలంలో ప్రేమ జీవితం నెమ్మదిగా మారుతుంది. మీ మాటలు వినే ప్రయత్నం ఎదుటివారి నుంచి మొదలవుతుంది. గతంలో మాట్లాడని విషయాలు ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది. ఇది సంబంధానికి మంచి మలుపు. సింగిల్గా ఉన్న ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఒక పరిచయం కలిగే సూచనలు ఉన్నాయి. అది వెంటనే ప్రేమగా మారకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాదిగా ఉంటుంది. ఓర్పుగా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. వివాహితులైన ధనుస్సు రాశివారు గతంలో అనుభవించిన ఒత్తిడి తక్కువ కాదు. చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారాయి. మాటల లోపం, అర్థంకాని కోపం, బాధ్యతల ఒత్తిడి ఇవన్నీ కలిసి దూరం పెంచాయి. ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితి మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం వస్తుంది. గతంలో చెప్పలేని బాధలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఇది గొడవ కోసం కాదు, పరిష్కారం కోసం. ఈ దశలో ఓపిక చాలా ముఖ్యం. ఒక్క మాటతో పరిస్థితి మారిపోతుంది. అలాగే ఒక్క మాటతో మళ్లీ పాత బాధలు కూడా మేల్కొనవచ్చు. అందుకే మాటల్లో మృదుత్వం అవసరం. ఈ జాగ్రత్త పాటిస్తే వివాహ జీవితం మళ్లీ స్థిరత్వం పొందుతుంది. ఉద్యోగం చేసే ధనుస్సు రాశి వారికి ఈ మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది. చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నుంచి ఒత్తిడి, సహోద్యోగుల అసహకారం ఇవన్నీ కలిసి మనసును అలసిపోయేలా చేశాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మార్చాలా అనే ఆలోచన కూడా వచ్చింది. ఈ 4 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారకపోయినా సంకేతాలు మాత్రం కనిపిస్తాయి. మీ పనిని గమనించే వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్నవాళ్లు కూడా మీ వైపు చూడడం మొదలుపెడతారు. ఇది భవిష్యత్తులో వచ్చే మార్పుకు సూచన. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సహనం కొనసాగిస్తే సరైన సమయానికి సరైన అవకాశం వస్తుంది. ఈ కాలం మీకు నేర్పేది ఒక్కటే: మీరు తక్కువ కాదు, మీ విలువను గుర్తించాల్సిన సమయం మాత్రం ఆలస్యమైనది. ధనుస్సు రాశివారికి వ్యాపారం లేదా స్వంత పనుల విషయంలో గతంలో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆలోచనలు ఉన్నా వాటిని అమలు చేసే సమయంలో అడ్డంకులు వచ్చాయి. కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల నష్టాలు కూడా ఎదురయ్యాయి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితి మెల్లగా మారుతోంది. కొత్త ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. గతంలో విఫలమైన ఆలోచననే కొత్త రూపంలో మళ్లీ ప్రయత్నించాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, అనుభవంతో వచ్చిన పరిపక్వత ఇది. అయితే తొందరపడకూడదు. ఒక్కసారిగా పెద్ద పెట్టుబడులు పెట్టడం, ఎవరి మాటకైనా ఎక్కువగా నమ్మడం ఈ సమయంలో మంచిది కాదు. డబ్బు వృద్ధి నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటుంది.
ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా నష్టాలు తగ్గడం మొదట కనిపిస్తుంది. ఇదే నిజమైన పురోగతి. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి గతంలో చదువుపై ఆసక్తి తగ్గిన దశ ఉంది. ఫలితాలు అనుకున్నట్టు రాకపోవడం, దృష్టి చెల్లాచెదురు కావడం జరిగింది. కొంతమందికి కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలో ఆగిపోయిన భావన కూడా ఉంది. ఈ కాలంలో మళ్లీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించే శక్తి వస్తుంది. చదవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో గురువు, ఉపాధ్యాయుడు లేదా మార్గదర్శి రూపంలో ఒకరి సహాయం లభించే సూచనలున్నాయి. వారి మాటలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఒక చిన్న సలహా మీ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ధనుస్సు రాశివారు ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోని స్వభావం కలవారు. పని, బాధ్యతలు, కుటుంబం అంటూ తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేశారు. దీనివల్ల తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపింది. ఈ కాలంలో శరీరం మీకు సంకేతాలిస్తుంది. విశ్రాంతి అవసరం అని స్పష్టంగా తెలియజేస్తుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యంలో మంచి మార్పు కనిపిస్తుంది. సమయానికి నిద్ర, తేలికపాటి ఆహారం, నిశ్శబ్దంగా కొద్దిసేపు ఉండడం చాలా ఉపయోగపడుతుంది. మానసికంగా కూడా ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది. గతంలో వెంటాడిన భయాలు, ఆందోళనలు నెమ్మదిగా తగ్గుతాయి. ఇది పూర్తిగా మీలో జరుగుతున్న అంతర్గత మార్పు ఫలితం. ఈ సమయంలో ధనుస్సు రాశివారు దైవానుసంధానాన్ని మరింత పెంచుకుంటే మంచి ఫలితాలు వేగంగా వస్తాయి. పెద్ద పూజలు అవసరం లేదు. నిత్యజీవితంలో చిన్న మార్పులు చాలు. ప్రతి మంగళవారం హనుమంతుడిని స్మరించుకోవడం, శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. వీలైతే ఎవరైనా అవసరంలో ఉన్నవారికి ఆహారం లేదా చిన్న సహాయం చేయండి. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. మాటల వల్ల నష్టం వచ్చే అవకాశాలున్నాయి. మౌనం పాటించడం కూడా ఒక పెద్ద పరిహారమే అని గుర్తుంచుకోండి. ఈ అన్ని పరిణామాల తర్వాత ధనుస్సు రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు. కాని మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ కాలమే మీ జీవితాన్ని మలుపు తిప్పిందని అర్థమవుతుంది. మీరు భరించిన ప్రతి కష్టం, ప్రతి అవమానం ఇప్పుడు మీ బలంగా మారబోతోంది. భవిష్యత్తు పట్ల భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది. ఇది నిజమైన విజయానికి సూచన. ఈ మార్పులు స్థిరంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని నిత్యం జపించాలి. ఓం నమో భగవతే హనుమతే నమః. ఈ మంత్రం మీకు ధైర్యం, రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. భయం తగ్గించి ముందు నడిపించే శక్తినిస్తుంది. ఇక్కడితో ఈరోజు ధనస్సు రాశి రాశిఫలాలు పూర్తయ్యాయి. ఈ మాటల్లో మీ జీవితం ఎక్కడైనా తాకినట్టుగా అనిపిస్తే ఇవి సాధారణ మాటలు కావు. దైవం మీకిచ్చిన సంకేతాలుగా భావించండి. మీరు ఒంటనిగా లేరు. మీ బాధను చూసే శక్తి ఉంది. మీ ఓర్పుకు ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చెయ్యండి. ఎందుకంటే వారికి కూడా ఇదే సమయంలో ఈ మాటలే అవసరం ఉండొచ్చు. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, భావోద్వేగంతో కూడిన రాశిఫలాలు, పరిహారాలు, దైవ సంకేతాలు తెలుసుకోవాలంటే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంతోషం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.